రాహుల్ గాంధీ ఎక్కడ? వైరల్ వీడియో వెనుక నిజం ఏమిటి? పూర్తి విశ్లేషణ. గత 2 వారాలుగా దేశ రాజకీయాల్లో ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడ? అధికార పక్ష నాయకులు ఈ ప్రశ్నను బహిరంగంగా లేవనెత్తుతున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్ గాంధీకి విదేశాల్లో రహస్య కుటుంబం ఉందని, ఎన్నికల అఫిడవిట్లో దాచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వైరల్ వీడియోలో ఎంత నిజం ఉంది? ఈ వివాదం ఎలా మొదలైంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత 2 వారాలుగా రాహుల్ గాంధీ బహిరంగ రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఆయన విదేశాలకు వెళ్లారని అన్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారని చెప్పారు. ఈ సమయంలో అధికార పక్షానికి చెందిన పలువురు నాయకులు కూడా రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చర్చ జరుగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఒక వీడియో, కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులో రాహుల్ గాంధీకి విదేశాల్లో రహస్య కుటుంబం ఉందని, ఎన్నికల అఫిడవిట్లో దాచారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ పోస్టులు లక్షలాది మంది వరకు చేరాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారించబడిన ఆధారాలు బయటకు రాలేదు. ఈ వైరల్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. వాటిలో కనిపిస్తున్న వ్యక్తులు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు కాదని కూడా వివరణ ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఒకవైపు సోషల్ మీడియాలో ఆరోపణలు, మరోవైపు కాంగ్రెస్ ఖండన. ఈ 2 కథనాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారించబడలేదు. అధికారికంగా నిర్ధారించబడిన కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే పరిస్థితి మారవచ్చు. అంతవరకు వైరల్ పోస్టులను నిజమని లేదా అబద్ధమని తేల్చే ముందు నమ్మదగిన సమాచారం కోసం వేచి చూడడం మంచిది. ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన మై రియల్ సొసైటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.